కాళేశ్వరం అంటే మీకు కూడా తెలుసు, ఒక బ్రిడ్జ్ కాదు, మేడిగడ్డ ఒక్కటే కాళేశ్వరం కాదు, అట్లానే ఇంకో 2 ఉన్నాయి. సుందిల్లో ఉంది, అన్నారం ఉంది, ఇవన్నీ ఉన్నాయి రైట్. దీంట్లో ఉన్న 98 పిల్లర్లు ఒక 3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఓకే చెప్పండి. నేను ఏమంటున్నా ఇవాళ అదే కాదు, ఇవాళ అన్నారం కూడా దగ్గర కూడా పగుళ్ళు వచ్చినాయని తెలుసు. అంటే నేను ఏమంటున్నా అంటే దాన్ని సమగ్ర దర్యాప్తు జరుపుతున్నాం కదా. ఇవాళ కేంద్ర నేను ఏమంటున్నా అంటే అక్కడ ఏం జరిగి ఇవాళ ఒక ప్రాజెక్టు కనీసం కడుతుంటేనే కూలిపోయిన చరిత్ర ఎక్కడ ఉందా అండి? ఇవాళ ఇన్ని వేల కోట్లు పెట్టి కడుతున్నాం కదా. ఇప్పుడు పెద్ద మాట్లాడుతున్నారు కొంతమంది, ఇవి 1 పిల్లరు 2 పిల్లరు, డజంట్ మ్యాటర్, 1 పిల్లర్ 2, ఇప్పుడు 1 కూలినా కూడా కూలుతుంది కదా. నేను దాని గురించి మాట్లాడుకుంటా. 1 పిల్లర్ అయితే నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా అంటే పగుళ్ళు వచ్చినాయి, అసలు కడుతుంటేనే ప్రాజెక్టులు. ఇవాళ మేము గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నాగార్జున సాగర్ కట్టాం, శ్రీశైలం కట్టాం, SRSP కట్టాం, కడం ప్రాజెక్ట్ కట్టాం. మరి అక్కడికి వెళ్దాం, అవి ఎట్లున్నాయి? ఇన్ని సంవత్సరాలు అయినాక కూడా అవి ఇంకా చాలా పటిష్టంగా ఉన్నాయి. కనీసం నువ్వు ప్రాజెక్టు పూర్తే కాలే కదా. ఇవాళ వేల కోట్ల రూపాయలు దాంట్లో పోసేసి ఇవాళ ఆ రోజు కేసీఆర్ ఏమన్నాడు, బొందలగడ్డ. మరి బొందలగడ్డకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నాను. ఇవాళ దాని మీద అసలు ఎత్తిపోతారు కదా, అంత తిప్పిపోతారు. ఇవాళ అక్కడ దాదాపు ఒక ఎనర్జీకే 10,000 కోట్ల రూపాయలు ఎనర్జీ ఛార్జెస్ వస్తున్నాయి. 1 ఎకరాకి ఈ కాస్ట్ అంతా కలుపుకుంటే 1 ఎకరాకి ఎంత అవుతుంది? లేదా తెలంగాణకు అవసరం లేదా? నేను అదే అంటున్నా. ఇవాళ అంత ఈజీగా ఉండే దగ్గర కట్టే దగ్గర ఇవాళ నువ్వు ఎందుకు ఇట్లా ఎత్తి తిప్పిపోతలు ఎందుకు పోసినావు? నీ యొక్క డబ్బులు కాంట్రాక్టర్ల డబ్బులు జేబులు నింపడం కోసమే కదా ఈ తిప్పిపోతల పథకం చేసినావు అంటున్నా నేను. అది అవసరం లేదు కదా. నువ్వు గ్రావిటీ ద్వారా వెళ్లే వాటర్ ని గ్రావిటీ ద్వారా వెళ్లే వాటర్ ని ఎందుకు తిప్పిపోతలు పోసినావు? ఈ ఎత్తిపోతలు ఎందుకు అంటే నీ కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం. ఆ డబ్బులతోటి ఒకప్పుడు ఆ డబ్బులతోటి ఇలా కేసీఆర్ ఫ్యామిలీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా వేల కోట్లు సంపాదించుకుంది. సో దాని గురించి కూడా మనం మాట్లాడాలి. అందుకే ఇది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు దాని గురించి. ఇలా కాళేశ్వరంలో అవినీతి ఎక్కడ బయటకు వస్తుందో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ కేటీఆర్ ఎన్నిసార్లు పోయిందని మరి గతంలో. ఇవాళ పోతుంది కదా, చెప్పాడు కదా ఆయన అవినీతి మీద దర్యాప్తు చేసుకోండి అంటాడు. అదే చెప్తున్నా. మన అసెంబ్లీలో ఆగండి, మంచి టాపిక్ సార్, మంచి టాపిక్ ప్లీజ్ సార్, మంచి టాపిక్ ఆగండి సార్. నేను కూడా అట్లా నీతో మాట్లాడవచ్చు కదా ప్లీజ్. నువ్వేం మాట్లాడుతున్నావు? తెలంగాణకి ఏం జరిగిందో ఈ ప్రజలకు తెలియవలసిన బాధ్యత లేదా? మేము మొన్న ముఖ్యమంత్రి ఆ రోజు నువ్వు ఏడ దాచుకున్నావు? ముఖ్యమంత్రి అసెంబ్లీ అంటే తెలంగాణ చట్టసభలు ఎందుకున్నాయండి? అసెంబ్లీ సాక్షినే పోదామన్నారు కదా, అన్ని పార్టీలను గౌరవించి అందరికి రమ్మనగా. మరి ఆ రోజు నువ్వు ఎందుకు రాలే? అసలు దీనికి అన్నిటికి కారణం కేసీఆర్. మరి కేసీఆర్ కూడా ఎందుకు ఓట్లేదు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ దాన్ని డిజైన్ చేసిండు, రీడిజైన్ చేసిన మానస పుత్రిక ఇవన్నీ చెప్పిండు కదా. మరి ఇప్పుడు సమాధానం కాదు నేను చెప్తుంటే ప్రసారి ఇంటరప్ట్. ఐ కెన్ ఆల్సో ఇంటరప్ట్. కేసీఆర్ ఎందుకు రావట్లేదు అనే దానికి కామన్ సెన్స్ కావాలి. అసెంబ్లీలో ఒక ప్రోటోకాల్ ఉంటుంది. స్పీకర్ ఉండగా స్పీకర్ హెడ్ కూర్చుని మాట్లాడకూడదు. ఏ మెంబర్ కూడా నుంచుని మాట్లాడాలి. అసెంబ్లీలో ఈ బాధ్యత ఏంది ప్రజాస్వామ్యంలో? అసెంబ్లీకి రాని 120 కిలోమీటర్లు నల్గొండ సభకు పోతాడు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడా? పక్కన ఉన్న 120 కిలోమీటర్లు నల్గొండ మీటింగ్ బిల్డింగ్ పోతాడు. కనీసం నువ్వు అసెంబ్లీకి రావు కదా. తెలియదు కదా అసెంబ్లీకి రాని వ్యక్తి గురించి మాట్లాడేది ఎందుకండి? ఆయన ఏమంటున్నాడు, ఆయన నిలబడలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి అందుకే రాలేదు అని చెప్తున్నాడు. ఆయన కేసీఆర్ నిలబడగలుగుతాడు, ఆయన అన్ని బాగానే ఉండు, నల్గొండకి జర్నీ చేయగలుగుతాడు. ఇవాళ మళ్ళీ ఇవే దట్స్ వాట్ నేను చెప్తుంటాను. ఎందుకంటే మొదటి నుంచి ఒక సైకలాజికల్ గా అటాక్ చేయడం అవుతుంది. ఆయనకు బాగాలేదు, నల్గొండ
కూర్చొని మాట్లాడాడు, అది కూడా లేదు. ప్రతిదీ జర్నీ చేయగలుగుతాడా? ఎందుకు జర్నీ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? నీకు వెళ్తే బాగాలేదు కదా, నువ్వు ఇంట్లో కూర్చుంటే నేను వద్దన్నదోడు. ఎస్, నువ్వు అసెంబ్లీకి రాలే, నీ కాళ్ళు నొప్పులు ఉన్నాయో, నీకు ఇంకేదో బాగు, మరి ఇంట్లో నువ్వు రెస్ట్ తీసుకోవాలిగా. నల్గొండ పోయి మీటింగ్ పెట్టావు, నీ టీఆర్ఎస్ భవన్ లో మీటింగ్ పెట్టావు, కానీ నువ్వు అసెంబ్లీకి రాలేవు. ఏమనంటే నీకు అది ఇక నువ్వు ప్రతిపక్ష నాయకుడు రోల్ ఎందుకంటే నీకు ఆ బాధ్యత ఎందుకు? నువ్వు రిజైన్ చేయి. నీకు ప్రతిపక్ష నాయకుడు వరకు రావు, నీ పార్టీలు నువ్వే కాళేశ్వరాన్ని పొందలు కట్టారు. అసెంబ్లీలో నుంచి మా కూర్చుని అసెంబ్లీని ఫేస్ చేసే ధైర్యం లేక మనోడు ఆడుతున్న డ్రామా. అన్ని రోజులు రావచ్చు కదా, కేసీఆర్ ముందు ఆఫ్టర్ రేవంత్ రెడ్డి ఎవరు ఏంది కేసీఆర్ ని ఎవరు ఎక్కడ వాత పెట్టిరు, తెలంగాణ ప్రజలు అందరికి అది అందరికి పెట్టిరు. ఇప్పుడు అదే విరవీధి కదా, అధికార మతంతో పెద్ద పెద్ద కూడా తెలంగాణ ప్రజలు నేలగొట్టిరు. అందుకే మీరు ఒకసారి చూడండి, జరిగిపోయింది కదా, జరిగిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు నేను ఒక మాట చెప్తాను, అంటే దీని అర్థం ఏంది? కూల్చేది. ఇప్పుడు అదే తర్వాత జరుగుతుంది. గతంలో కేసీఆర్ వాళ్ళు కూడా చులకనంటే ద్వారా ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని కూల్చడం, పేల్చడం, ప్రజల ఒపీనియన్ ఈ విధంగా మీ కాంగ్రెస్ 49 సార్లు ఇందిరాగాంధీ తెచ్చిందనే యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిన 1985 లో మా స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిన చరిత్ర ఎవరంటే నువ్వు నేర్పిన విద్య నీరజాక్షి చిన్నప్పుడు మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆయన నేర్పిన భాష మళ్ళా భాష కూడా నేను ఆ భాష కొత్తగా కాంగ్రెస్ లోకి వచ్చాడు, కొత్త పిచ్చగాడు అన్నట్టు ఉందిలే ఆయన మాట్లాడినాయి కానీ ఆయన కొత్తగా కాంగ్రెస్ లో నేను కొత్త కాదు, కాంగ్రెస్ లో కొత్తగా వచ్చాడు. నేను కాంగ్రెస్ కొత్త కాదు, నువ్వు భాష నువ్వు కొత్త. నా వయసు నా అనుభవంతో లేదు, నీ వయసు రాజకీయాల ఉంటే బాగుంటది. అదే చెప్తున్నా, నీ అనుభవంతో లేదు, నీ వయసు సార్ కొంచెం దూరం నువ్వు నాతో మాట్లాడే తాగత లేదు నీకు. నీదంతా ఈ గాలి డబ్బా మాటలు, డబ్బా గ్యాస్ మాటలు, ఒక నిబంధన లేదు, ఏది నిబంధన లేదు, ఏ దాంట్లో విషయ పరిజ్ఞానం తప్పితే ఇంకోట్లేదు. మీరేం మాట్లాడుతారో కానీ నీకే లేదు, మీ నాయకులకు లేదు. ఏం మాట్లాడుతున్నారు? మీ నాయకుడికి ఏముంది? మీరు ఒక నాయకులట, మీ నాయకులు ఒక నాయకులట, చేసిన వ్యక్తులు ఆ విధంగా భాష మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులతో మాట్లాడతా, వాళ్ళకి భాష అంటే వాళ్ళకి భాష వచ్చా, సంస్కారం వచ్చా, కల్చర్ వచ్చా, తాగుబోతుడు 80,000 పుస్తకాలు ప్రజాస్వామ్యంలో పాలన నువ్వు నేర్చుకున్నావా? జనం ఆందోళనలో ఉన్నారు, జనం ఆందోళనలో ఉన్నారు. ప్లీజ్ అందుకే సార్ ప్లీజ్ డబ్బులు రాజకీయ వ్యాఖ్యలు వద్దు సార్. రాజకీయ వ్యాఖ్యలు వద్దు సార్, రాజకీయ వ్యాఖ్యలు వద్దు సార్, రాజకీయ వ్యాఖ్యలు వద్దు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, చేత ఎలక్ట్ అయిన ముఖ్యమంత్రి పట్టుకుని
ఒక రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, అది గుర్తుపెట్టుకొని అది పెట్టుకొని మాట్లాడు. నీ యొక్క మేము కూడా ఆ ఎమోషన్ మాట్లాడతాం బాగుండా చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించి మాట్లాడు. సంస్కారం లేని వ్యక్తి, సంస్కార హీనుడు. కేసీఆర్ గారి అన్నాడు ఆయన ప్యాంట్లు ఇప్పిస్తాడు, అది గౌరవమా? నేను కూడా ఆ భాష తెలంగాణలో ఆ భాష భూతు పురాణం మొదలు పెట్టింది కేసీఆర్. ఈ భాష కూడా ఏంటండి రేవంత్ రెడ్డి లాంటి చెల్లగాడు చెల్లర సీఎం అయ్యాడు, చెల్లగాడు ప్రజల చేత ఎలక్ట్ అయిన ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలు ఎలక్ట్ ప్రజల ఓటు ద్వారా, భారత రాజ్యాంగం ద్వారా, ప్రజాస్వామ్యం ద్వారా ఎలక్ట్ అయిన ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడారు. ఎత్తు చూపు, నీకు దమ్ముంటే సలహాలు సూచనలు ప్రభుత్వానికి సంవత్సరాలు సీఎం చేసి నోటుకు వచ్చి నువ్వు కష్టం సార్, ఇట్లయితే కష్టం సార్. ఉండండి సార్, ఒక్క నిమిషం ప్లీజ్ సార్. ఈ భాష ఎందుకు సార్? ఈ భాష కూడా కాళేశ్వరం గురించి ఎందుకు పోయిండేయాలా గదాని గురించి చెప్పు. 9.5 ఏళ్ళు ఎక్కడ పడుకుండు మరి? ఏ రోజన్నా ఎవరినైనా అలౌ చేసి నువ్వు మీడియాలో ఇన్ని సంవత్సరాల్లో నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నిసార్లు మిమ్మల్ని కాళేశ్వరం తీసుకుపోయిండు? సామాన్య ప్రజలకు ఎవరికైనా అనుమతి ఇచ్చిండా? దాని గురించి ఇదే కరెంటు ఉన్నా కూడా ఇంత అజ్ఞానులతో మాట్లాడాలంటే, ఎందుకంటే నేను ఒక డాక్టర్ మీరు వ్యక్తిగతంగా ఏరియాలండి ఇక చూడండి 24 hours కరెంట్ అంటే ఇంత వేగ్గా నాకు అదే మెసేజ్ ఇస్తురండి అంటే వేగ్గా అబద్ధాలు ఇక్కడే కావూరు హిల్స్ లో మొత్తం 2 hours పోయింది. ఎక్కడ నువ్వు 2 hours కరెంట్ ఎక్కడైనా పోయిందా? చెప్పు. ఇలా ఒక ఎకరాకు ఒక విద్యుత్ కే ఇవాళ విద్యుత్ ఛార్జీలే 10,000 కోట్లు వస్తున్నాయి. దాని గురించి ఎవరు కడతారండి? ఎవరు ఇందుకే చెప్తారు. అది ఒక ఎత్తిపోతల కాదు, తిప్పిపోతల పథకం. దాన్ని డబ్బుల దండుకోవడం కోసం చేసిరు తప్ప దాంట్లో ప్రాజెక్టు గురించి దాని మంచి గురించి కేఆర్ఎంబీ ఎవరు ఆధ్వర్యంలో ఇవాళ కేంద్ర జలసేవ పోయిందండి. కేంద్ర జలశక్తికి ఇచ్చిన 2020 వేరే వాళ్ళు ముఖ్యమంత్రి ఇవాళ ఒక నల్గొండ దక్షిణ తెలంగాణ బిడ్డగా మాట్లాడుతుంది. మా నల్గొండకు వచ్చి ఎస్ఎల్బిసిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సబ్జెక్ట్ మాట్లాడు. ఇదే సోది ఎందుకు? ఎంతసేపు వేసుకోండి, సీటింగ్ జడ్జితో వేయండి. నేను ఎప్పుడూ చెప్పేసి ఇంకా దాని గురించి డిబేట్ జరగనివ్వండి సార్. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. అన్నగారు ఒక మాట ప్లీజ్. నేను ఏమంటే సబ్జెక్ట్ మాట్లాడుకున్నాను. విషయం మాట్లాడు. కేసీఆర్ పుస్తకాలు చదివాడు, ఆయన ఆరోగ్య డోంట్ టాక్ దట్. ఎవరన్నారు? కేసీఆర్ అన్నాడు కదా. చీఫ్ ఇంజనీర్ అని ఎవరన్నారు? సోనియా గాంధీ రాక్షసి అన్నది ఎవరు? రాక్షసి రక్త అప్పుడు ఒక్క మాట
నీ దగ్గర సబ్జెక్ట్ లేక సోనియా గాంధీ విషయం గురించి తీసుకొచ్చి కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఒక్క చర్చ నిమిషం. చేసి మాట్లాడుతున్నాడు. సోనియా గురించి ఎందుకు వస్తాను? చర్చ సోనియా జరగనివ్వండి గాంధీ సార్. ఎందుకంటే మాట్లాడి- కేసీఆర్ మాట్లాడినప్పుడు మా చెప్పాలి. సరే కేసీఆర్ సార్, ఒక్క ముఖ్యమంత్రిగా నిమిషం. చేసిండండి 9.5 ఏళ్లుగా తెలంగాణను.